కదిరి పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు నమస్కారాలు, అదేవిధంగా పార్టీ మిత్రులకి నమస్కారం. 7 నెలల కాలమైన మనకు అధికారం వచ్చేసి మామూలుగా అధికారం వచ్చినప్పుడు పార్టీని నచ్చిపోతా ఉంటాం. కానీ మన నియోజకవర్గంలో పార్టీ సమావేశాలు జరిగినంతగా నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు. అయినప్పటికీ మన వాళ్ళకి ఎప్పటికప్పుడు నెగిటివ్ పర్సనాలిటీస్ కొంతమంది ఉంటారు, పాజిటివ్ పర్సనాలిటీస్ కొంతమంది ఉంటారు. న్యూట్రల్గా ఆలోచన చేయగలిగేటువంటి నాయకత్వం ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు. ఈ పాజిటివ్ వాళ్ళు ఎప్పుడు కూడా మనం చేసింది మంచి అనేది కాదు. ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు మనం ఏ మంచి చేసినా కూడా బెదిరించుకొని బతికేదాన్ని ఉంటారు. అన్ని పార్టీలో ఉంటారు, మన పార్టీలో ఉంటారు, వైసీపీలో ఉంటారు, బీజేపీలో ఉంటారు, ఇంకో పార్టీలో ఉంటారు. 20 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి కుటుంబ సంబంధాలు ఏదో ఒక రోజు నాటితో అలా అర్థం కాకపోవడానికి కూడా ఏమి లేవు. ఎన్నో ఆటపోట్లు చూస్తాను. ఎలక్షన్లో గెలిచినాం, ఎలక్షన్లో ఓడిపోయి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలక్షన్లో గెలిచి ఓడిపోయి ఎక్కడ ఉన్నామో తెలియనటువంటి పరిస్థితులు ఎన్నికలు చేసినాం, రాజకీయాలు చేసినాం. తదుపరి ప్రతిపక్షంలో దెబ్బలు తింటూ కేసులు పెట్టించుకొని కూడా రాజకీయాలు చేసినాం. మళ్ళీ ఈసారి అన్ని రకాల అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు మనకు అధికారాన్ని అందించినటువంటి పరిస్థితులు. అందుకే మరింత ముందు దగ్గర పెట్టుకొని మీ అందరినీ బాగా చూసుకోవాలని ఆలోచనతో నేనైతే స్పష్టంగా ఉన్నాను. రాష్ట్ర పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి కూటమిగా కార్యకర్తలను బాగా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పకూడదని ఆలోచన కూడా ముందుకుపోతుంది. రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తూ ఉంటారు. అందులో భాగంగా రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనల్ని వెసులుబాటు కల్పించకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ సంక్షేమాన్ని కానీ విస్మరించకూడదు, అమలు చేసి తీరుతామని చెప్పేసి మాట అంటే సాక్షి పత్రిక కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఒక ఓబీఎస్ ప్రచారానికి ఎప్పుడైతే తరలేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట మార్చేసినారు. సంక్షేమం కాదని చెప్పేసి సంక్షేమం కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని అందరూ కూడా తెలియజేస్తాం. ఇప్పటికే సూపర్ 6లో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే ఇలాగే మేము నరసంపేటలో మన పార్టీ వాళ్ళే పాపం కుక్క కొట్టిందంటే మనం పోయి పలకరించి వస్తే అధికారులు సంబంధం వస్తుందని చెప్పేసి మనం అక్కడ పలకరించడం జరిగింది. ఆ సందర్భంగా మన పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ కార్యకర్త, మహిళా కార్యకర్త మా ఇంటికి వచ్చేసి చూడమంటే భర్తకు పెరాల్సిస్ ఉంటే ఎంత పెన్షన్ వస్తుందంటే సంతోషంగా 15,000 వస్తుంది, ఇంతకుముందు 5,000 వచ్చింది. ఇది సూపర్ 6లో భాగమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి మన మీద నిరంతరం ఉంటుందనేది మర్చిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజశేఖర్ బాబు గారు వేడి మీద కదండి. రెండోది ఏమంటే ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది ఇప్పుడు నిన్న రోజున ప్రభుత్వం ప్రకటించింది ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. గత పాలకుల హయాంలో 1 సెంటు భూమి ఇచ్చేవారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో అయితే 2 సెంట్లు స్థాపించారు. ఇవన్నీ కూడా ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అధికారానికి వస్తూనే మీరు ఒకసారి గమనిస్తే ఉచిత ఇసుకని మనం తీసుకొస్తే మొదటిగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులు అధిగమిస్తూనే ఈరోజు ఇసుకని ఉచితం చేసినటువంటి పరిస్థితులు కూడా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సూపర్ 6లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఏమి చేయాలి. మీరందరూ ఒకసారి గమనిస్తే మన నియోజకవర్గం గురించి ఆలోచించాలి. మొదటిగా అక్రమాలు ఏమంటున్నారంటే ఎమ్మెల్యే ఏదైనా డబ్బులు కోసం చేసినాడేమో అనుకున్నారు, లేదంటే కక్ష సాధన చెప్పేసి అనుకున్నారు. కానీ 20 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రజలతో
చేసి బతికినటువంటి మాకు ఈ ప్రాంతంలో ఏం చేయాలో ఏం కావాలో స్పష్టంగా అవగాహన ఉంది. అందులో భాగంగానే పాలనలో ఏదైతే ఇరుకు గుందుల్లో ఇరుకు సంస్కృతుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో మన బిడ్డలకు ఉండకూడదనే ఆలోచనతోనే పట్టుదలగా లేఅవుట్స్ మీద అప్రూవ్ లేఅవుట్స్కి పోవాలని చెప్పేసి ఒక మనమే ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్రమ కట్టడాల మీద కూడా వచ్చిన మొదటి 2 నెలల్లోనే మనము అక్రమ కట్టడాల మీద అక్రమ లేఅవుట్ల మీద స్పష్టంగా ఒక ఆలోచనతో ముందుకు పోయాడు. దాని తదుపరి ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకొని మనం చేసినటువంటి దానిని ప్రభుత్వాలు కూడా నడుస్తామంటే మనం చేసినది తప్పు కాదని కూడా మీరందరూ కూడా అవగాహన చేసుకోమని చెప్పేసి